में है బాబా की जय అవతార్ में है బాబా की जय జై బాబా అండి. ప్రభువుకి ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడవలసిందిగా కోరుతున్నాం. బుక్ రీడింగ్ అనంతరం జ్యోతి గారు, వైదేహి గారి హారతి, జ్యోతి గారు చలనినాథ స్వామి పాడతారు. జై బాబా. శ్యామల గారు. जय बाबा माँ, जय बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी, अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपु, अव्यय मोक्षं वनुग्रहिंपु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा, जय जय मेहर बाबा, 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 जय अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा अम्मा। रजनी మీకు జై బాబా అండి. జై బాబా. జై బాబా. శ్యామల గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబా. మనం జై బాబా అండి. గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని అంటే ఇంగ్లీషులో ఇది రియల్ ట్రెజర్ అనే బుక్, దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ రామకృష్ణయ్య గారు చేశారు. చాలా అద్భుతంగా ఇందులో విశేషాలు, అంటే మనం ఆచరించవలసింది, మనం పాటించవలసింది, బాబాతో మనం ఎంతలా ఉంటే ఎంత సౌభాగ్యాన్ని పొందుతాం, ఎంత ప్రపంచానికి డిటాచ్ గా ఉండాలి, నామస్మరణ వల్ల ఎంత లబ్ధి పొందుతాం, ఇలాంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన మెహర్ ప్రభుకి మరొక్కసారి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఉస్తుంబి ఫలహాటి మనకు కర్మకాండలు దీని గురించి మనకి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజు మనం ఇంట్రడక్షన్ లో తెలుసుకున్నాం. అంటే ఒక యాత్రికుడు అడుగుతాడు, ఎవరు అడుగుతాడంటే మెహరాబాద్ లో ఉంటున్న స్థిర నివాసులు చేస్తున్న కొన్ని ఆచరణలు రాను రాను కర్మకాండలుగా మారిపోతాయేమో, మాకు భయమేస్తోంది అంటున్నాడు స్థిర నివాసి. అలాగే మెహర్ బాబా ఎప్పుడు ఇష్టపడని విషయం వాటిలో తన ప్రేమికులు చిక్కుకొని పోకూడదని బాబా అభిలాషించేవారు. అలాంటి ఆచరణను కొన్నిటినైనా మార్పించడానికి మండలి వారు ఎందుకు చర్యలు తీసుకోరు? మండలి వారే అలాంటివి జరగడాన్ని ప్రోత్సహిస్తున్నారని అనిపిస్తోంది అన్నాడు ఆ ప్రేమికుడు ఇరిచితో. అంటే ఒక ఒక అంటే మెహరాబాద్ లో ఒక పని ఉందనుకోండి,
అది తప్పు వేలో వెళ్తోంది అనుకోండి. అది తప్పని తెలిసాక మండలెందుకు ఆపటం లేదు. ఇది రాను రాను ఏమవుతుంది కర్మకాండ అయిపోతుంది కదా! మరి దానికి బాబా కూడా బుద్ధం చెప్పారు కదా! ఎందుకు మండలి ఆపట్లేదు అంటే, ఒక రకంగా ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా! అడుగుతున్నాడతను. అంటే ఇరిచ్ అంటున్నాడు, ఇరిచ్ ఎప్పుడూ కూడా వెంటనే సమాధానం చెప్పారండి. కాసేపు సైలెన్స్ అయిపోతారాయన. ఇక్కడ కూడా రుస్తుం అదే చెప్తున్నాడు. ఇరిచి చాలా సేపు మౌనంగా ఉండి ఇలా జవాబు చెప్పాడు. బాబా ప్రణాళిక ప్రకారంగా పరిస్థితులు దుర్భరంగా మారిపోవాలి. ఎందుకంటే అప్పుడే ఆయన మళ్ళీ మన మధ్యకు వస్తాడు. ఆయన ఎప్పుడు, ఎలా మన మధ్యకు వస్తాడో బాబా మనకి చెప్పారు. కొంతమంది మాత్రమే గుర్తించి ఆయన సత్యప్రేమ సందేశాలను ఆచరణలో పెట్టగలరు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం నెమ్మదిగా ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆరాధించడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో ఈ పూజ హృదయంలో నుండి అంకురిస్తుంది. కానీ కాలక్రమేణా అనుచర గణం పెరిగిపోతుంటే నియమాలు, కట్టుబాట్లు ఏర్పాటు చేయబడతాయి. అవే కొంతకాలానికి సాంప్రదాయంగా మారిపోతాయి. ఇక చివరికి అవే ఒక మతంగా, ఆ విషయాలు, కట్టుబాట్లే ఆ మతపు కర్మకాండలుగా అయిపోతాయి. బాబా కూడా అదే చెప్తారు. గతాన్ని పూజిస్తారు, వర్తమానాన్ని విస్మరిస్తారు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు మానవుడు. మానవాళిలో మార్పు వస్తే గాని నేను ప్రతిసారిలా కిందకి దిగవలసిందే అని చెప్తారు బాబా. ఇక్కడ రీచి కూడా ఏం చెప్తున్నాడు? ఏదో కొన్ని ఆత్మలైతే గుర్తిస్తాయి. మొదట్లో ఆరాధన బావుంటుంది. దాన్నేం చేస్తారు, దానికి కట్టుబాట్లని, ఇలాగే చేయాలి బాబా అన్నారని, అలాగే చేయాలి కృష్ణుడన్నాడని ఒక కర్మకాండ కింద పెట్టేస్తారన్నమాట. వాళ్ళంతా పక్కకెళ్ళిపోయి ఒక మతాన్ని స్థాపించేస్తారు. ఇలా పరిస్థితులు అంటే ఆందోళనకరంగా మారినప్పుడు ఆయన రావాల్సిందే కదా! బాబా కూడా అంటారు కదా! అని చెప్తున్నాడిక్కడ ఇరిచి. ఏమంటాడాయన? ఆహ్, పూర్తిగా అంటే ఆయన మన మధ్యకి రావడానికి ఈ పరిస్థితులన్నీ దుర్భరంగా మారిపోవాలి. అప్పుడే వస్తాడు కదా భగవంతుడు. కాబట్టి ఇది ఇలా జరగడంలో ఆశ్చర్యం లేదు అని చెప్తున్నాడు. అంటే ఒకటి భగవంతుడు ఒకటి చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా వెళుతూ కూడా బాబా ఇదే చెప్పారండి అని వాదిస్తూ ఉంటారు కొంతమంది. అదేమవుతుందంటే అదొక మతం కింద, అదొక సిద్ధాంతం కింద, ఒక కర్మకాండం కింద అయిపోతుంది. కాలక్రమేణా ప్రతి మతం కూడా కొన్ని బృందాల ద్వారా విభజింపబడి శాఖోపశాఖలుగా ముక్కలైపోతుంది. అంతేకాని భగవంతుడు రకరకాలు కాదండి. భగవంతుడు ఒక్కడే. అవతారాలే ఆ పరిస్థితులు బట్టి దిగివస్తాడు. భగవంతుడు అవతారం దాల్చి వస్తాడు. దేశ కాలమాన పరిస్థితులు బట్టి. ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు? దుర్భర పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఆయన కిందకి దిగి వస్తాడు. కానీ ప్రజలేం చేస్తారు? దాన్ని ఒక కర్మకాండ కింద చేసేస్తారు. ఆయన కొన్ని సూచించి, ఆచరించి వెళ్తాడు. దాన్నేం చేస్తారు? ఫస్ట్‌లో యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? దానికొక ఒక నియమం, నిష్ట ఇలా పెట్టేసి ఒక మతం కింద ఏర్పడిపోయి, కొంతమంది ఒక మతం కింద అలా మతాల శాఖోపశాఖలుగా విభజిస్తారు అని చెప్తున్నాడు. అధికారం కోసం పోట్లాటలు చోటు చేసుకుంటాయి. ఎల్లప్పుడూ బాబా ప్రణాళిక ప్రకారంగానే జరిగిపోతుంది. అదే ఇప్పుడు జరగబోతోంది. అది అలా జరగకపోతే ఆయన మళ్ళీ ఎలా మన మధ్యకొస్తాడు? బాబా స్వయంగా చెప్పిన మాట చెబుతాను మీకు. బాబా అన్నారు, యుగ యుగాంతరాలలో ధర్మజ్యోతి కొడగట్టినప్పుడు నేను మళ్ళీ సత్యప్రేమలనే ఆ జ్యోతిని దేదీప్యమానంగా వెలిగించడానికి వస్తూ ఉంటాను అన్నారు బాబా. అలా ఆయన మళ్ళీ రావడానికి రంగం సిద్ధం చేయడానికి ఆ క్షీణత అవసరమే. ఆయన వచ్చి క్షీణించిన దానిని పునర్జీవింపచేస్తాడు. అది అలాగే జరుగుతూ ఉంటుంది అన్నారు ఇరిచి. కొంత వ్యవధి తర్వాత ఇరిచి మళ్ళీ ఇలా కొనసాగించారు. బాబా తన మండలి వారిని ఆయన దివ్య కార్యానికి ఉపయోగించుకుంటారు. మండలి ద్వారా ఆయన జరగవలసిన ఆ సంఘటనల కోసం బీజాలు నాటుతారు. చివరికి వాటి ద్వారా కర్మకాండలు ఏర్పడడం, మతాలు ఏర్పడడం, ఆ తర్వాత ధర్మం క్షీణించిపోవడం జరిగిపోతాయి. కానీ ఇప్పుడు నీవు వాటన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది విశుద్ధ ప్రేమ చిగురించిన ఋతువు. దానిని ఆస్వాదించు. ఆయన మన స్థాయికి దిగవచ్చి, మీరు నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని నా స్థాయికి లాగేస్తాను అనే సందేశాన్ని, పిలుపుని ఇచ్చారు బాబా. మనం ఆయనతో ఒకటైపోతాం. అందువల్ల ఆయన పైననే దృష్టి కేంద్రీకరించాలి. ఎంత అధికంగా వీలైతే అంత అధికంగా బాబాను స్మరించాలి.
ఇక ఇతర విషయాలు మిమ్మల్ని కలవరపరిచేలా చేసుకోకండి. ఆ విషయాలన్నీ ఇంకా ఎన్నో, ఎన్నో ఏళ్ల తర్వాత యాత్రలకిక్కడికి ప్రజలు రావడం ప్రారంభమైన తర్వాత యావత్ విశ్వం ఆయన వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు కొద్దిమంది మాత్రమే ఇప్పుడు వచ్చిన వారు చాలా అదృష్టవంతులు. మీరు ఆయనను ఏ విధంగానైనా మీకు ఇష్టమైన రీతిలో ప్రేమించవచ్చును. ఎందుకంటే ఇప్పుడెలాంటి నియమ నిబంధనలు లేవు. మీ హృదయం ఎలా స్పందిస్తే అలా చేసే స్వాతంత్రం ఇప్పుడు మీకుంది. అందుకని నేను చెబుతున్నాను. ఈ సందర్భాన్ని వృధా చేయకండి. ఇది విశుద్ధ ప్రేమకు ఆలవాలమైన కాలం. ఆ తర్వాత వస్తుంది యాత్ర వాతావరణం, యాత్ర సందర్శన కాలం. అంటే ఇదంతా మనం చేసుకున్నదే. ఇది చదే చెప్తున్నాడు. ఎలాంటి టైంలో భగవంతుడొస్తాడని హామీ ఇచ్చాడు? ధర్మం నశించినప్పుడు కదా! కానీ ఇప్పుడేంటి బాబా వచ్చేసాడు కదా! వచ్చి ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని నా స్థాయికి లాగేస్తాను అంటున్నాడు. దాని మీద కదా నువ్వు దృష్టి ఉంచాలి. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచి వర్రీ ఎందుకు? అయ్యో! బాబా ఇలా చెప్పారు కదా! ఇదొక మతమైపోతుందేమో, మళ్ళీ మతాలు, యుద్ధాలు జరిగిపోతాయేమో, ఎందుకిలా జరగనివ్వకుండా చేయట్లేదు మండలి అని వర్రీ అయిపోతున్నాడు కదా! అసలది అది మనది కాదని చెప్తున్నాడు ఇరిచ్చి. మన దృష్టంతా దేని మీదుండాలి? ఎవరి ప్రయాణం వాళ్ళదే అంటారు చూడండి పెద్దలు. అలాగా మన ప్రయాణం మనమే చేసుకోవాలి. ఎంత అనువుగా అవతారుడుగా కిందకి దిగి వచ్చి సులువైన మార్గాలు చెప్పి, "నేను నిన్ను ప్రేమిస్తున్నానురా" అని చెప్పి, "నువ్వు నన్ను ప్రేమిస్తే నా స్థాయికి" అంటే నువ్వు భగవంతుడు లేతే నాలో ఒకటిగా చేసుకోవడం. ఇంత సులువైన మార్గాలు ఇవన్నీ చెప్తుంటే అదొదిలేసి ఏదో చిన్న విషయాన్ని పట్టుకొని మండలెందుకు మార్చట్లేదు? బాబా ఇలా చెప్పలేదు కదా! బాబా అలా చెప్పలేదు కదా! అంటూ ఉంటారు చాలా మంది మానవాళి. అంతెందుకండి సింపుల్‌గా ఒక బాబా విషయమే తీసుకుందాం. నాగేశ్వరరావు గారు చెప్తారు. ఇరిచి చెప్పాటిది. ఒక విషయం ఉంటుంది. బాబా మౌనం పాటించారు. ఆ తర్వాత భుజావే హారతి ఇచ్చారు అని చెప్పామనుకోండి. భుజావే హారతి బాబా మౌనం పాటించాక పాడారంటున్నారు కదండీ! అంటే భుజావే హారతి పాడడం మౌనం బ్రేక్ చేశారా? లేతే భుజావే హారతి తర్వాత మౌనమా? అని చాలా కన్‌ఫ్యూజ్‌గా ఆ డేట్స్ అవన్నీ పట్టుకొని జీడిపాకం అంటారు చూడండి. అలా లాగుతూ ఉంటారు. ఇరిచ్ అంటాడు, "నీకు కావాల్సిందేంటి? భగవంతుడు ఎంత త్యాగం చేశాడు మౌనం ద్వారా. ఇది కదా మనం పట్టుకోవాల్సింది. ఆ డేట్సు, ఆయనప్పుడు మాట్లాడారా? ఇప్పుడు బ్రేక్ చేశారా? ఇదంతా మీకనవసరం" అంటారు. కానీ అలాంటివి అడుగుతూ ఉంటారు. 1954 కాదండి. 1955ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అసల అది అది ముఖ్యమే కాదు. నువ్వు పట్టుకోవలసిందేంటి అన్నది పట్టుకోకుండా డేట్స్ మీద, ఇయర్స్ మీద నీ మనసునెందుకు పెడతావు అంటాడు ఇరిచి. అదసలు ముఖ్యం కాదు. భగవంతుడు ఏదో సందర్భంలో అందించాడు. దాన్ని అందుకోవాలి తప్ప, ఆ సమయంలో కాదండి, ఈ సమయంలో కాదన్నది అనవసరం అంటాడు ఇరిచి. ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు? ఏదో కొన్నేళ్ల తర్వాత జరగబోయే విషయం గురించి ఇప్పుడు వర్రీ ఎందుకు? అసలు వర్రీ ఏంటి? ఆయనతో ఉండడానికి సమయం కేటాయించడం. సమయం కేటాయించలేకపోతే అప్పుడు నువ్వు దురదృష్టవంతుడివి. దాని గురించి చింతించు. నిజంగా మనమందరం కూడా చాలా అదృష్టవంతులం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ అవతారుడు వచ్చినప్పుడు వసంతకాలం అంటారు చూడండి. అలా అద్భుత అవకాశం. బావ కూడా అంటారు ఈ అవతారం కొన్ని సంవత్సరాల తర్వాత నేను అంత సహాయం చేయలేకపోతానేమో అన్నారు కూడా బాబా. అంటే ఒక మీరాబాయిలాగా, రామదాసులాగా కష్టపడాలి. అంటే ఇస్తాడు భగవంతుడు సాయం. కానీ అంత కష్టపడాలండి. కానీ ఇప్పుడు ప్రేమికుడుగా చాలా సులువైన సిలబస్ బాబా పెట్టాక కూడా మనం వేరే వాటి మీద దృష్టి పెడితే ఇంక బాబాయి చెప్పిన దాన్ని ఎప్పుడు ఆచరించగలం? అందుకని ఇరిచి ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు వచ్చిన ఈ కాలాన్ని ఆస్వాదించు. నీ హృదయం ఎలా స్పందిస్తే అలా నన్ను ప్రేమించు అన్నాడు బాబా. అంతేగాని ఒక రూమ్‌లో కూర్చో, మడి కట్టుకో, ఇన్ని సార్లే నా నామం చెయ్యి, ఇలా అయితే నా నామం చెయ్యి అట్లా ఏం రూల్స్ పెట్టలే. ఫుల్ స్వేచ్ఛ. ఈ అవతారంలో నువ్వు ఎలా స్పందిస్తే అలా చేసే స్వాతంత్రం నీకుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకు. వస్తుంది. ఏంటి మళ్ళీ భగవంతుడు దిగి రావడానికి ఆ కాలం వస్తుంది. అది ఎలాంటి కాలం అనుకుంటున్నావు? యాత్రా వాతావరణ, యాత్రా సందర్శన కాలం. అప్పుడు, అప్పుడు నువ్వు వర్రీ అవ్వాలి. దాని గురించి ఇప్పటి నుంచి ఎందుకు వర్రీ అని చెప్తున్నాడు. అంటే పుణ్యక్షేత్రాలు కొంతమంది చూడండి యాత్రలు వరుసగా వెళ్ళిపోతూ ఉంటారు అన్ని గుళ్ళు. కాశీ, గంగా ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది భగవంతుడి దర్శనం కాదండి. యాత్రా స్థల దర్శనాలు అంటారు. దాని టైటిల్ కూడా అలాగే పెడతారు. కాబట్టి అలాంటి సమయం వస్తుంది. అది బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. దాని గురించి అసలు వర్రీ అవ్వద్దు.
నువ్వు వర్రీ అవ్వాల్సింది నీ అదృష్ట భాగ్యం, ఎంత అదృష్ట భాగ్యాన్ని గురించి మరిచిపోయి వేరే విషయం మీద వర్రీ అవుతున్నావు కనుక అసలు దాన్ని పట్టించుకోకు అని చెప్తున్నాడు. ఆ తర్వాత వస్తుంది ఈ యాత్రా సందర్శన కాలం అని చెప్తూ ఇరిచి ఒక కథను చెప్పాడండి. ఆ కథ కూడా మనం తెలుసుకుందాం. ఇరిచి అంటున్నాడు, ఈ కథ ద్వారా కర్మకాండలని ఏమిటో ఎలా ఏర్పడతాయో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంట. ఒక్క నిమిషం. ఓకే. ఇరిచి ఒక కథను చెప్పాడు. దాని ద్వారా అసలు కర్మకాండలు ఏమిటో, ఎలా ఏర్పడతాయో మనకు తెలుస్తుంట. ఆ కథ ఏంటో మనం విందాం. రుస్తుం చెప్తున్నాడు. ఒక పూజారి అంటే ఒక పురోహితుడు బాబా గురించి చదివి బాబా సత్యప్రేమ సందేశాల పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ బాబా కర్మకాండల గురించి చెప్పిన విషయాలు అతనికి బాబా ఎడల సంపూర్ణ విశ్వాసం కలగడానికి అడ్డుగా నిలిచాయి. బాబా కర్మకాండలు వదిలివేయాలని మాకు చెప్పారు. కానీ ఈ పూజారి జీవనాధారం జీవనాధారం కర్మకాండలపైనే ఆధారపడి ఉంది. అంటే ఒక పూజారి ఏం చేయాలండి? వాళ్ళు తెచ్చిన పువ్వులన్నీ భగవంతుడి మీద వెయ్యాలి, అష్టోత్తరాలు చదవాలి, డబ్బులు పుచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా! మరి బాబా కర్మకాండలు వద్దన్నారు. అందువలన అక్కడ సంశయం ఆగిపోయింట బాబా గురించి చదివినప్పుడు. అది అతని సమస్య. కానీ ఆ పూజారి జీవనాధారం కర్మకాండలపైనే ఆధారపడి ఉంది. అయినా అతనికి బాబా పైన గల ప్రేమ అతనిని మెహరాబాద్ వరకు తీసుకునొచ్చింది. సమాధిలో బాబా దర్శనం చేసుకుని అతడు మెహరాజాదుకు వచ్చాడు. అక్కడి వాతావరణం ఆయన హృదయాన్ని ద్రవింపజేసింది. అతడు ధైర్యం కూరగొట్టుకుని అతనిని పీడిస్తున్న ఆ సమస్య గురించి మండలి వారిని అడిగాడు. బాబా, అన్ని కర్మకాండలను చెయ్యకుండా మానుకోవాలని మనకు చెప్పారా? నా వృత్తి కర్మకాండలు చేయడమే. వాటిని నేను ప్రేమతో హృదయపూర్వకంగా చేస్తాను అన్నాడు పూజారి మండలితో. దానికి మండలి వారు జవాబు ఇలా ఇచ్చారు. అంటే కర్మకాండల గురించి బాబా చెప్పారు కదా, అసలు చేయక్కర్లేదని. కానీ నా వృత్తే అది. కానీ నేను వృత్తిగా తీసుకుని దాన్ని హృదయపూర్వకంగా చేస్తాను అని చెప్తున్నాడు. నా సమస్య ఏంటంటే ఇది చెయ్యాలా వద్దా? చేయడం మానేస్తే నా జీవనాధారం పోతుంది. కానీ నేను చేసేది మాత్రం హృదయపూర్వకంగా చేస్తున్నాను అంటున్నాడు. అతను పూజారి, తన వృత్తి ఇవన్నీ బాబా విషయాలు తెలుసుకుని బాబా మీద ప్రేమ కొద్దీ మెహరాబాద్ వచ్చాడు. అలాగే మెహరాజాద్ కూడా వచ్చాడు. ఎందుకంటే మెహరాజాదు తండ్రి నడయాడిన ప్లేస్ కనుక ఇంకా అద్భుతమైన అనుభూతి పొందాడండి అతను. ఎందుకంటే బాబా మీద అతనికి ఉన్న ప్రేమ ఆ అనుభూతినిచ్చింది. దానికి మండలి వారు ఎలా చెప్తున్నారంటే, బాబా కర్మకాండలు చెయ్యవద్దని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ కర్మకాండ అంటే ఏమిటి? దేనినైనా నీవు యాంత్రికంగా చేస్తే, ఉదాహరణకు ఒక పువ్వు సమర్పించడమే అయినా అది కర్మకాండే అవుతుంది. కానీ దేనినైనా హృదయపూర్వకంగా ప్రేమతో చేస్తే అది కర్మకాండగా పరిగణించబడదు అని చెప్పారు మండలి ఆ పురోహితుడికి. ఆ పురోహితుడు మండలి వారిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందాడు. ఎందుకంటే అతడు తన వృత్తిని ప్రేమతో హృదయపూర్వకంగా చేసేవాడు అని ముగించారు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాలంటే కర్మకాండ అంటే హృదయపూర్తిగా మనం ఏదైనా చేయకుండా యాంత్రికంగా చేసేస్తాం చూడండి. ఏదైనా సరే అది పూజ అవనండి, పనవనండి, ఏది కూడా భగవంతునికి వినబడదు, భగవంతునికి చేరదు. అది అలా కాకుండా హృదయం పెట్టి అంటే మనస్ఫూర్తిగా అంటే నేను లేకుండా ఉండడం అండి. ఇదంతా కూడా అహం అహం నాశనం కోసమే బాబా చెప్పేదంతా కూడా. మనకి ఇన్నర్‌గా లోపలికెళ్ళి చూస్తే అదే అర్థమొస్తుంది. హృదయం పెట్టాలి అంటే ఎలా పెడతాం? హృదయం పెట్టాలి అంటే ఇక్కడ నేను అనే భావం ఉండకూడదనమాట. అంటే భగవంతుని పూజించినా, ఒక నిస్వార్థ సేవ చేసినా, ఒకరు ఇతరుల గురించి పరోక్షంగా చేయకుండా ఉండాలన్నా, ఎవరి సాయమైనా మనం గుర్తుంచుకుని వాళ్ళకి మంచి ఆలోచనలతోనే ఉండాలన్నా, నిరంతర నామస్మరణ చేయాలన్నా, ఇవన్నీ చెయ్యాలి అంటే హృదయంలో ఉన్న భగవంతుడు మేలుకోవాలి. హృదయంలోని భగవంతుడు మేలుకుంటే ఏమవుతుంది? అక్కడ నేను ఉండదండి. అక్కడ ఆయనే ఉంటాడు కనుక, ఆయనే చేయిస్తాడు కనుక, ఆయన చేసే ప్రతి పని కూడా భగవంతుడికి చేరుతుంది. కాబట్టి చేసేది, చేయించేది అన్నీ ఆయనే అని మనం ఎందుకు అనుకుంటాము అంటే, ఎందుకు అనుకోవాలి అంటే, ఎందుకు అనుకోవడానికి మనం సహకరించాలి అంటే ఇదన్నమాట. అంటే నేను అనే భావం లేకుండా ఉండాలి. అంటే యాంత్రికంగా చేయకూడదు. హృదయపూర్తిగా చేస్తే నా హృదయానికి అందుతుంది. నేను ఆ స్వరాన్ని వింటాను. అది నా పాదాల దగ్గర చేరుతుందని కూడా బాబా చెప్పిన సంగతి మనకి ఈరోజు కర్మకాండ అంటే ఏంటో రుస్తుం బివల్ హాటి మనకు తెలియజేశాడు బాబా మాటల్లో.
మరి బాబానే కోరుకునే సాహసం చెయ్యి. ఈ విషయం గురించి రుస్తుం ఏం చెప్తున్నాడో విందాం. మణి మరణానికి 2 సంవత్సరాల ముందు పాశ్చాత్య బాబా ప్రేమిక పరివారంలో స్వలింగన సంపర్కం గురించిన పెద్ద వివాదం చోటు చేసుకుంది. అది వారిని 2 విభేదించే బృందాలుగా విభజించింది. మండలి వారికి దానిని సమర్థించే బృందం నుండి, వ్యతిరేకించే బృందం నుండి కూడా ఉత్తరాలు కోకొల్లలుగా రాసాగాయి. నా స్వభావానికి అనుగుణంగా నేను అన్ని వివాదాలకు దూరంగా ఉన్నట్లే దీనికి కూడా దూరంగా ఉన్నాను. ఎప్పుడైనా మెహరాబాద్ వాసులు గాని, యాత్రికులు గాని ఈ విషయంలో చర్చ ప్రారంభిస్తే నేను లేచి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడిని రుస్తుం చెప్తున్నాడు. దానిలో పాల్గొనేవాడిని పాల్గొనేవాడిని కాను. ఆ సమస్యపై సుదీర్ఘ చర్చ సాగింది. ఎందుకంటే దానికి సులభ పరిష్కారం దొరకలేదు అని చెప్తున్నాడు. నేను కావాలని ఆ విషయంలో జరిగే చర్చలకు దూరంగా ఉంటూ దూరంగా ఉంటూ వచ్చినా నేను మణి చెప్పిన ఈ మాటలు వినడం జరిగింది. అప్పుడు మణి ట్రస్ట్ ఆఫీసులో ఉన్నారు. ఏదో పని కోసం ట్రస్ట్ ఆఫీస్‌కి ఆమె వద్దకు వెళ్ళాను నేను. ఆ పని గురించి మాట్లాడే సమయంలో ఆమెకు పశ్చిమ దేశాల నుండి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుండి మాట్లాడే ఆ వ్యక్తి ఎప్పుడైనా బాబా స్వలింగ సంపర్కాన్ని ఆమోదించకుండా ఖండించారా అని మణిని అడిగాడు. ఆమె స్వేచ్ఛగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుని ఆమె వైపు చూశాను. అంటే ఎవరికైనా ఫోన్ వచ్చిందనుకోండి, అది మినిమం కర్టెసీ అన్నమాట. ఆమె ఏదైనా ప్రైవేట్‌గా మాట్లాడుతుందేమో అనుకుని రుస్తుం బయటకొచ్చేద్దాం అనుకున్నాడు అని మణికే చూసాట. వెళ్ళి మళ్ళీ రావడానికి అనుమతి కోరాను. కానీ మణి నన్ను అక్కడే వేచి ఉండమని వెళ్ళవద్దని చెప్పారు. ఎందుకంటే ఆ విషయం రుస్తుంకి తెలియాలి. అందుకనే మణి ఆపేశారు. నేను ఆమె సంభాషణం వైపు నిర్లక్ష్యంగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఎందుకంటే మనకు సాధ్యం కాదు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒక చెవి వెళ్ళిపోతుందండి. ఎంత ప్రయత్నించినా కూడా నేను వినకుండా ఉండలేకపోయాను ఆ సంభాషణ. మణి ఆ ఫారినర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ నేనక్కడ ఉండడం వల్ల వినకుండా ఉండలేకపోయానని చెప్తున్నాడు రుస్తుం. అయినా ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది. ఈ విషయంలో మణి ఎలాంటి నిర్ణయం చెబుతుందోనని. నా ఆలోచనను ఆమె తెలుసుకున్నట్లుగా టెలిఫోను పెట్టేయగానే నేరుగా నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పారు మణి. మీరు స్వలింగ సంపర్కం చేసేవారా? లేక అనేకులతో సంపర్కం చేసేవారా? అనేది కాదు ఇక్కడ ప్రశ్న. అంటూ తన పిడికిలి బిగించి చేతిపైన గుద్దుతూ చాలా దృఢంగా ఇలా చెప్పారు మణి. మీకు బాబా కావాలని అనుకుంటే మీరు ఈ లైంగిక సంపర్కాన్ని వదిలి దానికి అతీతంగా ఎదగాలి. మీరు బాబాను పొందడానికి ముందు మీ అధమ స్వభావానికి చెందిన కోరికలను అంటే వాంఛలను తీర్చుకోవడాన్ని ఆపివేయాలి. బాబాను పొందడం అంత సులభం కాదు. ప్రాంతీయమైన నేను పూర్తిగా తొలగిపోవాలి. అది గుర్తు పెట్టుకో అన్నారు సోదరి మణిజ. కొంతకాలం తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. అలాగే దాని గురించిన చర్చ ముగిసింది. ఏది ఏమైనా మణి మాత్రం బాబానే కోరుకునే సాహసవంతులకు ఒక ఉదాత్తమైన సందేశాన్ని తద్వారా అందరికీ అందించారు. అంటే ఇది ఒక రకంగా ఆహ్, ఈ ఈ టాపిక్‌లో ఈ టాపికే కాదండి. ఏ టాపిక్ అయినా సరే ఈ కోరిక అన్నది వస్తే అక్కడ నేను ఉంటుంది కదా! అది ఏ రకమైందైనా సరే ఒక వస్తువు కొనుక్కోవడంలోనో, ఒక మనిషిని కోరుకోవడంలో కూడా ప్రతి విషయంలో నేను ఉన్నప్పుడు అక్కడ బాబా స్థానమేది? బాబాకే ఇంపార్టెన్స్ మనం ఇచ్చినప్పుడు, ఆ కోరిక ఎలాంటిదైనా వదిలేయాలి అని చెప్తున్నారు సోదరి మణిజ. అసలెంత అద్భుతంగానో! బాబాని పొందడానికి మీ అధమ స్వభావానికి చెందిన కోరికలు తీర్చుకోవడాన్ని అణిచివేయాలి. ఇక్కడ మనకి బాగా అర్థమవడం కోసం ఒక మనిషిని పొందడం గురించి చెప్తున్నారు. అది మనిషే కాదండి, వస్తువైనా సరే, ఆలోచనైనా సరే, ఒక మన ధ్యేయమైనా సరే. ఒకసారి చూడండి, ఒక ఆవిడ చాలా బాగా చదువుతూ ఉంటుంది. క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటుంది. కానీ 10థ్‌కో, ఇంటర్‌కో వచ్చేసరికి అస్తమాటికి ఫెయిల్ అవుతూ ఉంటుంది. పట్టుబట్టి 3 సార్లు, 4 సార్లు ప్రయత్నిస్తుంది. వెళ్ళే ముందు బాబాకి దండం పెట్టుకొని వెళ్తుంది. కానీ బాబా చెప్తారు, "ఈసారి కూడా నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు." కానీ ఆ ఫెయిల్ ఏమైంది? బాబాను పొందగలిగిందావిడ. కానీ బాబాకి తెలుసు, ఆ 10థ్ గనక ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితే, ఆవిడ ఉన్నత చదువులకెళ్ళిపోతే అంటే ఆ ఆత్మ ప్రయాణానికి ఏదో అడ్డంకుంది. అందుకని బాబా ఫెయిల్ చేశారు. అందుకనే లాస్ట్‌లో బాబా అంటారు, "నువ్వు ఎగ్జామ్‌లో అయితే ఫెయిల్ అయ్యావు గానీ, నన్ను పొందడంలో విజయం పొందావు" అంటారు.
కానీ ప్రతి ఆత్మకి కావాల్సింది భగవంతుని పొందే విజయమే కదా! మిగిలిన ఏ కోరిక కూడా అనవసరం అని చెప్తున్నారు. అలాంటి కోరికలన్నిటిని కూడా అధమ స్వభావం అని చెప్తున్నారు. కాబట్టి అది మనిషైనా సరే, వస్తువైనా సరే, మన ధ్యేయమైనా సరే, మన లక్ష్యమైనా సరే, ఏదైనా సరే బాబాకే మొదటి స్థానం. అందులో మనం అన్నీ ఓడిపోయినా కూడా బాబాని పొందినందుకు మనమందరం కూడా విజయవంతులమవుతాము అని చెప్తున్నారు సోదరి మణిజ. కాబట్టి కొన్నాళ్ళకి అసలు ఈ టాపిక్కే మానేశారు. అసలంటో తెలిసిపోయిందనమాట. అంటే బాబా తప్ప ఇంకక్కడ ఇంకెవరికీ ప్లేస్ లేదు. అది మనిషైనా, వస్తువైనా సరే అంత ఇంపార్టెంట్ కాదు. బాబాకే ఫస్ట్ మొదటి స్థానం. కాబట్టి మనందరం అన్ని విషయాల్లో కూడా ఒక మనిషిని పొందడంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా ఒకవేళ ఓడిపోయినా కూడా అయితే బాబా ఇచ్చ నెరవేరుతోందన్న అనే సంతోషాన్ని కలిగి కలిగి మనకి అది మన విజయం, అది ఒక రకంగా మనం విజయం పొందామనే దాంతోనే మన ఓటమి గురించి అస్సలు మనం వర్రీ అవ్వకూడదండి. అది వస్తువైనా, మన ఆలోచనైనా, మన పనైనా, లేకపోతే బాబా విషయంలోనైనా ఏదైనా మనం ఓటమి చవి చూసామనుకోండి. అంటే ఒక విషయంలో, ఒక బాబా విషయంలో ఒక పని చేద్దామనుకుంటాం. కానీ అది ఇతర వాళ్ళకి నచ్చకపోవచ్చు. అప్పుడు మనం అయ్యో! నేను ఓడిపోయాను అనుకోకూడదనమాట. ఎందుకంటే బాబాకది ఇష్టం లేదు. అంటే ఆయన ఇచ్చ నెగ్గింది, నేను ఓడిపోయాను అంటే ఒక రకంగా బాబాని సంతోషపెట్టిన వాళ్ళం కనక అది వదులుకున్నా పర్వాలేదని సోదరి మణిజ చెప్తోంది. బాబాను పొందడంలో మనం ఎలాంటి ఓటమినైనా, ఎలాంటి కోరికనైనా కూడా అణిచివేసుకోవాలి అని చెప్తున్నారు సోదరి మణిజ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు ప్రభువుకి హారతి వైదేహి గారిస్తారు. తర్వాత చల్లని నా స్వామి జ్యోతి గారు పాడతారు. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। जय बाबा। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसुहारति दे प्रियतमा मनसुहारति दे देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसुहारति दे प्रियतमा मनसुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా
మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావా, ప్రభో మెహరు బాబా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। चलनी मा स्वामी चलवीयवैया, चलनी मा स्वामी चलवीयवैया, నీ సేవకై మేము మరలవచ్చదమయ్యా, నీ సేవకై మేము మరలవచ్చదమయ్యా. చలని మా స్వామి చలవీయవయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చలని మా స్వామి చలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి చలవీయవయ్యా, ప్రేమతో దీవించి చలవీయవయ్యా, 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 చలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा मरदनी अंदर की